విధి ఆడిన వింత నాటకంలో అందరినీ కోల్పోయి ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. పసిప్రాయంలోనే కరోనాతో తల్లి మరణించగా ఆలనా పాలనా చూస్తున్న నానమ్మని తండ్రి హత్య చేసి జైలు పాలయ్యాడు. ఈ హృదయ విదారక ఘటన నిర్మల్ జిల్లా ఆస్టా గ్రామంలో చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన గజ్జారాం పింఛను డబ్బులు అడిగితే ఇవ్వలేదని తన తల్లి హీరాబాయిని చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గజ్జారాంను అరెస్టు చేశారు. తల్లి, నానమ్మ చనిపోవటం, తండ్రి జైలు పాలు కావడంతో తాము అనాథలుగా మిగిలిపోయామని, ప్రభుత్వం దాతలు ఆదుకోవాలని చిన్నారులు వేడుకుంటున్నారు. పోలీసులు పట్టుకోయింది. ఆయనకి చంపేసింది. మా అమ్మ అనిపోయింది. కరోనా అప్పటి ఆయి దగ్గర అనిపోయింది. మీకు అన్న ఎట్లా మీరు ఉంటారు మరి? ఇప్పుడు నా కోరలేలు మేమే ఉంటాం. మా నాన్ననేమో తాగేసి లొల్లి పెడతాడు ఇంట్లో. మా అమ్మ చనిపోయింది కరోనా టైంలో. మా యాయికి నిన్న చంపేసింది మా నాన్న. కళ్ళు తాగొచ్చి ఇంట్లో మొత్తం దింగం చేస్తున్నాడు. అందుకోసమే రాత్రి పోలీసులు పట్టుకుపోయాడు. నాకు ఓలేలు ప్రభుత్వం నుంచి నాకు ఆదుకోవాలా. మా చెల్లి ఒక్కటి నేను ఉన్నాం. నేను బర్ర కోత పైసలు ఉంచు కాపుల తాటు ఉంటే మా మరిది మయాలు చనిపోయేసంది. కళ్ళుకు బానిసాయి. ఏ డబ్బులు ఉన్నా కళ్ళుకి పెట్టుకొని పిల్లలకు చూడలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉండి ఆమెకు శాతనైన కడికి అండి పెట్టింది. నైట్ కళ్ళు తాగేచ్చి మత్తుల మా అత్తమ్మ కొట్టి చంపేసి ఇప్పుడు ఆ పిల్లలు అనాథ. నేను పెద్దమ్మ, నేను శాతైన రోజులు చేస్తా. నేను శాతకైనప్పుడు మనకు వచ్చి అమ్మకి ఇష్టమైన కడికి వాళ్ళకి సాయం చేయండి.